క్లాప్స్ చేసుకుందాం. ప్రతి వారం శాఖ ర్యాలీ చేస్తున్నారా? ప్రతి వారం చేస్తున్నారు. ఎంత టైము? అవునా? ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? మీరు ఏమైనా అడుగుతారా? మీరు ఏమైనా అడగాలంటే అడగండి. ధ్యాన శక్తి అప్పుడప్పుడు తగ్గిపోతుంది అంటున్నారు. అవేర్గా ఉండాలి. ముందు తగ్గింది అనేది తెలిస్తే చాలు, అది పెరుగుతుంది. ఇప్పుడు మనకి తగ్గింది అనే ఒక ఐడియా వచ్చే క్లారిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని ఎట్లా పెంచుకోవాలి అనేది కూడా అర్థమవుతుంది. సో రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా, మంచి మంచి బుక్స్ చదవడం ద్వారా, ఇట్లా సజ్జన సాంగత్యం చేయడం ద్వారా, ఇప్పుడు ఇక్కడ వచ్చారు మీరు ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉంది కదా, అంటే సజ్జన సాంగత్యం ద్వారా ఆ గ్రూప్ ఎనర్జీ, గ్రూప్గా మీరు కలిసి తిరిగారు మీరు. సో ఆ గ్రూప్ ఎనర్జీ ద్వారా మీకు ఎంతో శక్తి వస్తుంది మీకు. సో రోజు ధ్యానం చేయాలి మనం, ఎందుకంటే ఖర్చు అవుతూ ఉంటుంది ఆ ధ్యానం. ఓకే, సో మన నెగటివ్ ఆలోచనలు కానీ నెగటివ్ ఎమోషన్స్ ద్వారా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది. మనలో ఉన్న కోపం, బాధ, దుఃఖం, ద్వేషం ఇవన్నీ కూడా మనకి ఎనర్జీని లాస్ చేసేస్తూ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్, ప్రేమతత్వం, ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎనర్జీని పెంచుతాయి మీకు. ఇప్పుడు శాఖ ర్యాలీ చేశారు, ఇది మీరేమీ ఆశించకుండా అందరూ హ్యాపీగా ఉండాలని, జంతువులని హ్యాపీగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో శాఖ ర్యాలీ చేశారు. మీకు ఎవరికైనా నీరసం వచ్చిందా? రాలే. ఎంత దూరం తిరుగుంటారు? వాళ్ళ 3 కిలోమీటర్స్ తిరిగారు. ఓకే, ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. అదే మీరు మామూలుగా మీరు ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మీకు నీరసం అవుతుంది. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు మీకు ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. మీ ఇంట్లో 4 వంట చేసుకోవాలంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ధ్యాన కార్యక్రమాలు ఒక 20 మందికి వంట చేసామంటే మీరు 20 మంది చేసినా ఇంకా యాక్టివ్గానే ఉంటారు. అంటే మంచి పనులు చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో సరికాని ఆలోచనలు, ఎమోషన్స్ వల్ల ఎనర్జీ అన్ని లీకేజ్, లాస్ అయిపోతుంది, కొండ చిల్లు పడినట్టు పోతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనకు అవేర్నెస్ వస్తుందో ఆటోమేటిక్గా దాన్ని సరి చేసుకుంటాం మనం. ఓకే, ఇంకేమైనా అడుగుతారా? ధ్యానం ఎందుకు చేస్తున్నారు? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా దేని గురించి చేస్తున్నారు చెప్పాలి. అక్కడికి ఎవరు ఎందుకు చేస్తున్నారు చెప్పండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని మీద జరుగుతుంది. ఇదే చివరి జమ చేసుకుందామని ఎంతమంది చేస్తున్నారు? ఇదే చివరి జమ చేసుకొని ఎంతమంది చేస్తున్నారు? నిజంగా మీకు ఉందా చివరి జన్మ చేసుకుందామా? ఉందా? చివరి జన్మ ఎట్లా వస్తుంది మీకు? అట్లా కాదు, ఏ స్థితిలో ఉంటే చివరి జన్మ వస్తుంది మీకు? ఏ స్థితిలో ఉంటే చివరి జన్మ వస్తుంది? ఆధ్యాత్మికంగా పరమాత్మ స్థితిలో ఉంటే చివరి జన్మ వస్తుంది. ఈ భూమి మీద ఇక నేర్చుకోవాల్సింది లేదు అనుకున్నప్పుడు చివరి జన్మ వస్తుంది. చాలా ఉంది. మరి చాలా ఉన్నది ఎట్లా నేర్చుకుంటాం మనం? నేర్చుకోవాల్సింది ఎట్లా నేర్చుకుంటాం? పరిస్థితులు కానీ, అంటే అనుభవమే జ్ఞానం. అనుభవమే జ్ఞానం. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? పరిస్థితుల నుంచి, మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక 4 జన్మల కర్మలు అక్కడ పెట్టుకుని ఒక 2-3 జన్మల కర్మలు క్లియర్ చేసుకుందామని వస్తారు ఇక్కడికి. వచ్చి ఇక్కడ క్లాసుల్లోకి వచ్చినప్పుడు ఏమంటారు? పత్రి గారు ఎవరు చివరి జన్మ చేసుకోవాలని అందరూ చేతులు ఎత్తున్నారు. మరి ఆ కర్మలన్నీ క్లియర్ చేసుకోవాలిగా. అప్పుడు ఏమవుతుంది? మన జీవితం ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది, పరిగెత్తినట్టు అవుతుంది. అంటే నా 10 జన్మలో నేర్చుకోవాల్సింది ఈ జన్మలో నేర్చుకోవాలనుకుంటారు మీరు. మరి ఏమవుతుంది? మరి సినిమా 10 సినిమాలు 1 గంటలో చూడాలంటే
3 గంటల్లో సినిమా 10 సినిమాలు కలిపి 3 గంటల్లో చూడాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాలా లేదా? అం- అందుకనే ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు జీవితం ఎట్లా అవుతుంది? ఫాస్ట్ ఫార్వర్డే అయిపోతుంది. ఒకళ్ళు వచ్చి పొద్దున్నే వచ్చి వాళ్ళు తిడుతున్నారు, మధ్యాహ్నం వచ్చి ఇంకోళ్ళు పొగుడుతున్నారు మిమ్మల్ని. ఆ? మరి మళ్ళీ సాయంత్రం కష్టాలు వస్తున్నాయి, మర్నాడికి మళ్ళీ సుఖాలు వస్తున్నాయి. పరిగెత్తినట్టు అయిపోతుంది జీవితం. కారణం ఏంటి? మీరు అందరూ మన థాట్లన్నీ నేను బుద్ధుడిని అయిపోవాలి, ఇది నా చివరి జన్మ అయిపోవాలి అన్నప్పుడు మరి బుద్ధుడు అవ్వాలని బుద్ధుడికి కావాల్సిన జ్ఞానం ఉండాలి కదా. మరి చివరి జన్మ కావాలని మీరు బుద్ధుడు అవ్వాలి. మరి బుద్ధుడు అవ్వాలంటే ఆ బుద్ధత్వానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలిగా. అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అనుభవం నుంచే వస్తుంది కదా, జీవితం నుంచే కదా వచ్చేది. ఇప్పుడు బుద్ధుడిని భిక్షాటనకి వెళ్ళాడు బుద్ధుడు. ఓకే, ఒక ఆయన బండబూతులు తిట్టాడు బుద్ధుడిని. దుక్కలాగా ఉన్నావు, అడుక్కుంటున్నావు నువ్వు అని బండబూతులు తిట్టాడు. శిష్యుడు ఏమన్నాడు? వాడిని కొట్టేస్తాను, అది ఇది నరికేస్తాను, చంపేస్తాను, మీరు అనండి అన్నాడు. అప్పుడు బుద్ధుడు ఏం చేశాడు? వాడికి ఒక పండు ఇచ్చాడు. ఆ పండు ఏం చేశాడు? వాడు వెనక్కి ఇచ్చేసాడు. అప్పుడు వాడితే ఏమన్నాడు? ఇప్పుడు ఈ పండు ఎవరిది అంటే నాది, ఇది నీకు నువ్వు తీసుకున్నావు అనుకో, అది నీ పండు అవుతుంది కదా. ఇప్పుడు అట్లాగే నువ్వు తిట్టిన తిట్లు నేను స్వీకరిస్తే నాయ అవుతాయి, నేను స్వీకరించకపోతే ఏమవుతాయి? అవి నీ అవుతాయి. అక్కడ అర్థందా? అట్లా వాడు వచ్చి మొఖాన్ని ఉమ్మేసాడు అన్నారు. నాయన అప్పుడేమన్నాడు? నువ్వు ఎప్పుడు ఉమ్మేయాలని నా మొఖాన్ని వచ్చి ఉయ్యి అన్నాడు. అంటే ఆ స్థితి మరి మనకు రావాలిగా. మరి అది బుద్ధుడి స్థితి. మరి ఆ స్థితిలో మనం వెళ్ళాలి అంటే మరి జీవితంలో ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి? ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలనుకున్నంత వరకు మీ జీవితంలో వచ్చే కష్టాలే ఉండవు మీకు. అర్థమవుతుందా? ఇంకోటి ఏమవుతుంది? దున్నపోతు మీద వర్షం అంటాం చూసారా? ధ్యానంలోకి రాకముందు జీవితం అట్లా ఉంటుంది. అంటే జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా తెలవదు మనకి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా తెలవదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సెన్సిటివ్గా తయారవుతాం. సెన్సిటివ్గా తయారయ్యి ప్రతిదీ గమనిస్తాం మనం మన మనసుతో. ఓహో, నాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది, నన్ను ఎవడో తిట్టాడు లేదా నన్ను ఎవడో పొగిడాడు అనే గమనింపు అనేది, అవేర్నెస్ అనేది పెరుగుతుంది మనకి. అందుకని ఈ కష్టాలు సుఖాలని మీకు బాగా కనబడతా ఉంటాయి. ఇంతకుముందు ఉన్నాయి, ఇంతకుముందు మనకు కనబడలేవి, ఇప్పుడు గమనిస్తూ ఉంటాం, అందుకని కనబడతా ఉంటాయి. అందుకని మనం ఏమనిపిస్తుంది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత కష్టాలు పెరిగినాయేమో అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అది కర్మలు వచ్చినా కానీ మూర్ఖత్వంతో ఉన్నాం. ఇప్పుడు అవే ఆ సెన్సిటివ్నెస్ మనకు పెరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి అర్థమైంది నేను చెప్పింది మీ అందరికి. ఇప్పుడు మనకు సమస్యలు రావాలా వద్దా? కష్టాలు రావాలా వద్దా? అట్లా అమ్మా. ఇప్పుడు బంగారు ముద్ద ఒక నగ్గ తయారవ్వాలంటే ఎన్ని దెబ్బలు పడాలి? దానికి ఆర్నమెంట్గా తయారవ్వాలంటే ఎన్ని దెబ్బలు పడాలి? ఇది అంతే కదా. మరి మనం బుద్ధుడు అవ్వాలి అంటే ఎన్ని జీవిత పాఠాలు నేర్చుకోవాలి, అనుభవాలు నేర్చుకోవాలి. సార్ చెప్పిందే కదా, అనుభవే జ్ఞానం అని చెప్పాడు కదా సారు. అవునా కదమ్మా? అది ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, తండ్రి ఏమన్నాడు? ఆయన భిక్షాటం చేస్తున్నాడు బుద్ధుడు. నాయన నువ్వు మన రాజ్యంలో భిక్షాటం చేయమాకు, నువ్వు నీకు కావాలని నీ శిష్యులందరికీ నేను మంచిగా భోజనం పెడతా, వసతి ఏర్పడుస్తా, ఇక్కడ మాత్రం భిక్షాటం చేయమాక. నువ్వు ప్రెస్టేజ్ కదా, తెలిసిన ఊళ్ళో తన రాజ్యంలో తన కొడుకు భిక్షాటం చేస్తున్నాడు అంటే ఆ తండ్రికి ఏంటి? ప్రెస్టేజీ. అందుకని ఏమన్నాడు? ఇక్కడ మాత్రం భిక్షాటం చేయమాక అన్నాడు. కానీ ఆ బుద్ధుడు ఏం చేశాడు? అక్కడే భిక్షాటం చేశాడు. అవునా కదా? అందుకనే మన వాళ్ళు అప్పుడప్పుడు జోలు పడతా ఉంటారు. ఆయన ఎవరో జోలు పెట్టేది బండి శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నాడు? ఆయన జోలు పడుతున్నాడు అందరికి, అంటే భిక్షాటం చేస్తున్నాడు. ఎందుకు? ఆ నేను అనేదాన్ని కోల్పోవడానికి. ఆ నేను ఇప్పుడు మనకి
ఎదుగుదలకి వచ్చే అడ్డంకి ఏది అంటే నేనే. ఇప్పుడు అది వదిలేసామంటే మనం ముద్రైనట్టే కదా, అదే అడ్డుపడతా ఉంటుంది. కాబట్టి దానికి ఎప్పటికప్పుడు పరీక్ష పెట్టుకోవటానికి రకరకాల మార్గాలు. భిక్షాటం చేస్తున్నాడు, అడుగుతున్నాడు, అవతలాడు ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతాం, ఇవ్వకపోతే ఎట్లా రియాక్ట్ అవుతాం, అవతలాడు చీ అంటాడు ఎట్లా రియాక్ట్ అవుతాం మనం బాధపడుతున్నాము అంటే అది నేను ఉంటేనే కదా బాధ ఉండేది. అది లేనప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? సో అట్లాగే ఇప్పుడు మనం ఎన్నోసార్లు పిరమిడ్ నిర్మాణాల కోసమని, అన్నదానాల కోసం అని చెప్పి డొనేషన్స్ అడుగుతున్నామా లేదా? ఎంతమంది అడగగలుగుతున్నారు? హ్యాపీగా 1 2 3 4 5 6. మరి మిగిలిన అడగలేకపోతున్నారా? ఎందుకు అడగలేకపోతున్నాం? అవతాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో లేదా ఏమంటాం? కాబట్టి నేను ఇస్తాను కానీ ఇంకోళ్ళని అడిగేది ఏంటి? నేను ఇస్తాను కావాలంటే ఇంకోళ్ళని అడగం, లేదా మా ఇంట వంట లేదు, ఇట్లాంటివన్నీ మన మనసులో వస్తూ ఉంటాయి కదా మనకి ఆ డైలాగులన్నీ. అంతే అంతే అంతే. ఇప్పుడు ఒకటి మనం ఏదన్నా ఫీజు పెట్టి తీసుకోవట్లేదు కదా, ఇస్తే తీసుకుంటున్నాము లేదంటే లేదు. ఇప్పుడు ఇస్తే తీసుకుంటున్నాం లేదంటే లేదు, అంతేగాని నువ్వు ఫీజు పెట్టి మనం ఏం తీసుకోవట్లేదుగా. ఇప్పుడు అవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు అవన్నీ కూడా మనం ఎట్లా రియాక్ట్ అవుతాము అనే దానికి పరీక్షలు అక్కడ. ఇక్కడ ఇంకోటి కూడా ఏమవుతుందంటేనమ్మా, మన సంశయ ఉంటేనే మనకు అట్లాంటివి ఎదురవుతాయి. సపోజ్ నేను అడిగితే ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో అనే ఆలోచన మనకు ఉందనుకోండి, సరిగ్గా అట్లాంటి వాళ్ళు మనకు ఎదురవుతారు. అర్థమవుతుందా? నా కోసం నేను చేస్తున్నాను ఈ పని అని మీకు ఆ క్లారిటీ ఉందనుకోండి, మిమ్మల్ని అట్లాంటి క్వశ్చన్లు రావు మీకు. మన లోపల ఆ బిడియము, ఆ సిగ్గో, అవమానము అట్లాంటివి ఉన్నప్పుడు దానికి సంబంధించినవి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు? అవి పోవాలి కాబట్టి, అవి వదులుకోవాలి కాబట్టి. ఇప్పుడు చీకటి అంటే భయం ఉందనుకోండి, మనకి చీకట్లోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి మనకి. ఎప్పుడు దాకా? ఆ చీకటి అంటే అని భయం పోయేంత వరకు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ చీకటి అంటే భయం పోయిందనుకోండి, మీకు అటువంటి పరిస్థితులు ఏర్పడవు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక ఆవిడ ఏమంటుంది, నాకు బాగా ధ్యాన ప్రచారం చేయాలని సార్, కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు సార్, మా ఆయన ఒప్పుకోడు, లేదా మా అమ్మాయి మా కొడుకు ఒప్పుకోడు అని అంటూ ఉంటుంది. చూడటానికి ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరు పెద్ద దుర్మార్గులే కనబడతారు ఇంట్లో వాళ్ళు. వీడింత ధ్యాన ప్రచారం చాలా తపనతో ఉంది, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అని అనుకుంటాం మనం. కానీ అక్కడ అసలు విషయం ఏంటి? ధ్యాన ప్రచారం చేస్తే నన్ను ఎవరన్నా ఏదన్నా అంటారేమో అనే భయం ఈ లోపల ఉంది. దానివల్ల ఏమంటారు వాళ్ళు? ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకునే దానికి ఎక్కడికి వెళ్తావో అంటారు. అదే ఈ అమ్మాయిలు ఆ భయం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు ఇంట్లో కూర్చున్న బదులు 10 మందికి వెళ్ళి చెప్పొచ్చుగా అంటారు. అర్థమైందా? సో ప్రతిదీ మనమే దాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం, మనం నేర్చుకుంటాం కోసం, మనం ఎదగడం కోసం. అర్థమవుతుందమ్మా? సో ఆ నేను అనే దాన్ని వదిలించుకుంటానికి ఇప్పుడు ఆ భిక్షాటం చేయొచ్చు, లేదంటే డొనేషన్ అడగొచ్చు, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు డొనేషన్ అడగడం ద్వారా ఏం జరుగుతుంది అక్కడ? ఒకటి, మనం ఒక మంచి కర్మ చేస్తున్నాం. 2, మన ఈగో ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది మనకి అర్థం అవుతుంది. ఇవ్వడం ద్వారా వాళ్ళకేమవుతుంది? వాళ్ళని ఒక మంచి కర్మలో వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆ కర్మలు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని ఈ రోజు కాకపోతే తర్వాత వాళ్ళ ధ్యాన మార్గంలోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాం మనం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ధ్యానానికి ఒక 200 రూపాయలు ఎవరిని ఇచ్చారనుకోండి, అతను ముందు ధ్యానాన్ని విమర్శించడం మానేస్తాడు. లేనప్పుడు ఏమవుతుంది? లూజ్గా మాట్లాడతారు. ధ్యానం చేస్తే ఏమవుతుందనో, ఇందా మీరు చెప్పినట్టు రకరకాలుగా మాట్లాడతారు అక్కడ. అదే ఆ మనిషి ఒక 200 ఇచ్చాడు అనుకోండి,
ముందు తిట్టడం మానేస్తాడు. అంటే ఆ కర్మ సరైన కర్మలోకి వస్తాడు అక్కడ ముందు. సో నిదానంగా ఏమవుతుంది, దాని మీద ఒక పాజిటివ్నెస్ ఏర్పడి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఆ ధ్యాన మార్గంలోకి వస్తాడు. సో ఆ కర్మలు బ్యాలెన్స్ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గం, వాళ్ళ కర్మలు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి. అయితేనే కదా వాళ్ళు ఈ మార్గంలోకి రాగలిగేది. సో అందుకని ఇచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. అడగడం మన బాధ్యత, అంతేగాని వాళ్ళు ఇస్తారా ఎవరా మనకు అనవసరం. ఇన్ఫర్మేషను ఇవ్వడం వరకే మన బాధ్యత. అర్థం? ఇప్పుడు ఈరోజు రేపు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఎంతమంది తెలుసు? తెలుసా? మీ అందరికి తెలుసా? ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? అందరూ వస్తున్నారు. ముగ్గురే చేతులు లేపారు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు అంటే నేను ఎత్తుతున్నారు అంటే మీ లోపల సంసిద్ధత ఉంది అని అర్థం. చెయ్యి ఎత్తడం లేదంటే ఇంకా మీరు రెడీ అవలా. ఇది నోట్లో నుంచి ఇక్కడి నుంచే వచ్చింది, 4 కిలో నుంచే వస్తామని. అదే మీరు చెయ్యి లేపారనుకోండి స్ట్రాంగ్గా, ఓకే లోపల ఆ సంసిద్ధత ఉంది. అటు ఇటు ఊగేది కూడా రెడీ అవుతుంది. వెళ్దామా వద్దా అనుకుంటున్నారు అనుకోండి, సరే నేను వస్తాను సార్ మీరు చెయ్యి లేపారనుకోండి, లోపల సెట్ అవుతుంది ముందు. అర్థమవుతుందా? ఎంతమంది వస్తున్నారు తిరుపతి యజ్ఞానికి? వీళ్ళందరి బాధ్యత మీదేనా? అందరూ వస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఫోటో తీస్తారు, రేపు పొద్దున వీళ్ళు కనబడిపోతే మిమ్మల్ని అడుగుతా. అర్థమవుతుందా? సో యజ్ఞం జరుగుతుంది, చెప్పడం మా బాధ్యత, రండి అని చెప్పడం. రావడము రాకపోవడం మీ ఇష్టం, అంతే కదమ్మా. ఇప్పుడు అట్లాగే ఒకళ్ళు మనం ఇట్లా అన్నదానానికి డొనేషన్ అడుగుతున్నాం, చెప్పడం వరకు మన బాధ్యత, ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అది అంటే నేనేమనుకుంటానంటే అన్నదానానికి ఒక 100 రూపాయలు కూడా ఇవ్వడానికి వాళ్ళ మనసు అంటే వాళ్ళ కర్మ అంగీకరించడం లేదు కదా అనుకుంటా నేను. వాళ్ళ కర్మ ఎలో చేయడం లేదు, అంతే కదా. సో ఫ్రెండ్స్, మరి 7 రోజుల యజ్ఞం చక్కగా అద్భుతంగా తిరుపతిలో జరుగుతుంది. మీకు చాలా దగ్గర ఈ అవకాశం మీకు. మరి ధ్యాన మహాయాగానికి మీలో ఎంతమంది వచ్చారు? హైదరాబాదు ధ్యాన మహాయాగానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కడతాలు ధ్యాన మహాయాగానికి 1 2 3 4 5 6 7 ఉన్నారు. చాలా మంది రాలా. ఓకే, సో కనీసం దీనికన్నా 2 దగ్గర కదా వస్తే యజ్ఞాలు ఎట్లా జరుగుతాయనేది మీకు అర్థం అవుతుంది. అట్లాగే అక్కడ 7 రోజులు ఆ రోజుకు 6 గంటల ధ్యానం ఉంది. పొద్దున్నే 6 to 9 ఉంది, ఈవినింగ్ 3 to 6 మెడిటేషన్ ఉంది. ప్రపంచ శాంతి కోసం ఒక గొప్ప యజ్ఞం జరుగుతుంది. దాంట్లో మనం భాగస్వాములు అవ్వాలా లేదా? అర్థమైందా? సో అందుకని ఆ యజ్ఞంలో అందరూ పాల్గొనాలి. ఓకే, ఎవరైతే దాంట్లో పాల్గొంటున్నారో ఆ యజ్ఞ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది కదా. సో ఎవరైతే దాంట్లో పాల్గొంటున్నారో ఆ యజ్ఞ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. సో ఒకటి ఈ యజ్ఞంలో 2 జరుగుతున్నాయి, గుర్తుంచుకోండి. ఒకటి, ప్రపంచ శాంతి కోసం మనం ధ్యానం చేస్తున్నాము. ప్రపంచ శాంతి ఎట్లా వస్తుంది మళ్ళీ అంటే, మనలో శాంతి వస్తే ప్రపంచంలో శాంతి వస్తుంది. ప్రపంచంలో అశాంతి కారణం ఎవరున్నారండి? మనమే. మనం విడుదల చేసినటువంటి ఆ నెగటివ్ థాటే అంతా అశాంతిగా తేరడానికి కారణం. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత కూడా మనలోనే ఉంది. రెండోది ఏంటంటే, అక్కడ ముఖ్యంగా ఈ యజ్ఞం తిరుపతిలో జరుగుతుంది. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అంటే సంపద, వైభోగం, అవునా కదా. ఆ ఎనర్జీ ఈ యజ్ఞానికి కనెక్ట్ అయి ఉంది. వైభోగానికి, ఆ సంపద సంబంధించిన ఎనర్జీ యజ్ఞానికి కనెక్ట్ అయి ఉంది. నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు కనీసం 1 రూపాయి అయినా ఆ యజ్ఞానికి ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ యజ్ఞం ఎనర్జీతో వీళ్ళు కనెక్ట్ అవుతారు.
అంటే ఆ సంపదలకు సంబంధించిన ఎనర్జీతో వీళ్ళు కనెక్ట్ అవుతారు. అర్థమవుతుందమ్మా? సో అది విషయం. అందరూ చక్కగా అందరికీ చెప్పండి, రమ్మని చెప్పండి యజ్ఞానికి, దాంట్లో పాల్గొమని చెప్పండి. ఓకే, ఇంకా ఏమైనా అడుగుతారా నన్ను? ఇంకేమైనా అడగాల్సిందా? అన్నిటికన్నా ఈ భూమి మీద గొప్ప అంటే మన పర్సనల్గా మనం చేసిన గొప్ప పని ఏంటంటే, ఒకటి మన ఆధ్యాత్మిక ఎదుగుదల. భూమి మీద మనం చేయాల్సింది ఏంటంటే గొప్ప పని మన ఆధ్యాత్మిక ఎదుగుదల. పత్రికారు పుణ్యమా అంట మనందరం కూడా ఈ మార్గంలోకి వచ్చాం, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఒకటి మన పరంగా ఇది మన ఎదుగుదలకి మనం చేయాల్సింది ఇంకా గొప్ప పని ఏంటంటే, అవతల వాళ్ళు ఎదగడానికి మనం సహకరించడం, అవతల వాళ్ళు స్పిరిచువల్ ఎదగడానికి సహకరించడం. మనం ఇప్పుడు ఈ సెంటర్ పెట్టారు, మీరందరూ ఎదగడానికి ఈ సెంటర్ పెట్టిన వాళ్ళు, రన్ చేసేవాళ్ళు సహకరిస్తున్నారు. అది అన్నిటికన్నా గొప్ప సేవ. అది అవతల వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు వీళ్ళు సహకరిస్తున్నారు. ఓకే, ఇది అన్నిటికన్నా గొప్ప సేవ. అవతల వాళ్ళకి ధ్యానం నేర్పించడం అనేది గొప్ప సేవ. అవతల వాళ్ళకి ధ్యానం నేర్పించడం, ఒక మెడిటేషన్ క్లాస్ చెప్పినా, సెంటర్ పెట్టుకున్నా, 10 ఊరు తిరిగి చెప్పినా, ఈ శాఖ ర్యాలీ చేసినా, ఇవన్నీ ఏంటి? అవతల వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు మనం సహకరిస్తున్నాము. ఇది అన్నిటికన్నా గొప్ప సేవ. ఇది మన కోసం మనం చేసుకుంటున్నాము. ఇది గుర్తుంచుకోండి. ఈ అవకాశం, అది అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఒక పిరమిడ్ కడుతున్నారు, ఆ పిరమిడ్ కడతానికి అడుగుతారు డొనేషన్ మనీ. ఒక 500 ఇవ్వచ్చు, నువ్వు 5,000 ఇవ్వచ్చు. అక్కడ నీకు ఒక అవకాశం, నువ్వు పోతే ఇంకోటి ఇస్తాడు అక్కడ. అదేం ఆగదు కదా, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కంప్లీట్ అవుతుంది కదా అది. కానీ నీకు చేతికి ఒక అవకాశం వచ్చింది, దాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావు నీ ఎదుగుదలకు. అట్లాగే మనం అవతరాలకు అవకాశాన్ని ఇస్తున్నాం. మనం ఎదుగుతూ అవతరాలు ఎదగడానికి మనం సహకరిస్తున్నాము. ఓకేనమ్మా? మరి సారు పులి రామ్మోహన్ రావు గారు, సార్ హైదరాబాద్లో ఉండేది. 2023లో జ్యోతి తీసుకుని రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా పత్రికారిది జ్యోతి తీసుకుని ధ్యానమహాయాగం టైంలో అన్నీ తిరిగారు. ఇప్పుడు పిఎంసిలో ఆయన డైరెక్టర్ అయ్యారు ఆయన. సో సార్ దగ్గర నుంచి కూడా మనం మెసేజ్ తీసుకున్నాం. ముందుగా మన ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, సదానంద గురూజీకి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మనం ఈరోజు ఒక మంచి పని చేశాము. మన కోసం మనం గట్టిగా చప్పట్లు. ఓకే మాస్టర్స్, మన పత్రిజీ గురువు గారు ఏం చెప్పారో మనం ఆచరించామంటే మన మాటే మంత్రం కాబడుతుంది, మన మాంసపిండం మంత్రపిండం కాబడుతుంది. ఈరోజు మీరు ఇలా చక్కగా శాకాహార ర్యాలీ చేసి వస్తుంటే మీకు తెలవకోకుండానే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఎలా మంచి జరుగుతుంది? జనరల్గా ఏంటంటే మనం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే అందరూ ఏం చేస్తారు? పొద్దున్నే లేచి రోడ్లమ్మటి వాకింగ్లు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే మంచి పని. మనం ఏం చేస్తున్నాము? విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం మోగజీవులను చంపబడకుండా ఉండాలి అని చెప్పి మనం ఏం చేస్తున్నాము? ఒకానొకప్పుడు మనం అందరం తినేసే ఉన్నాం, కానీ అప్పుడు మనకు తెలియదు ఈ తినటం వల్ల మంచి ఏమిటో చెడు ఏమిటో తెలియదు. ఈ మంచి చెడు ఎలా తెలిసింది మనకి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో మనం సాక్షాత్ ఒక నడిచే భగవంతుడు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలోకి రావటమే మనం ఎంతో ఎంతో అదృష్టవంతులు. వారు ఒక్కరే చెప్పారు, ఈ భూమి మీద ఎంతో మంది గురువులు ఉన్నప్పుడు కూడా ఎవరు మాంసాహారం తినకూడదు, మానవుల ఆహారం ఓన్లీ శాకాహారమే, శాకాహారం తీసుకుంటేనే మానవులకి ఆరోగ్యంగా ఉండటం అదృష్టమా, లేకుంటే పరుగులు పెట్టి డబ్బు సంపాదిస్తే అదృష్టమా? మరి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మన శ్వాస మీద మనం ధ్యాస పెడుతున్నాము. ఒక 41 రోజు ధ్యానం చేయండి, ఎవరి వయసు ఎంత ఉంది 2 నిమిషాలు అని చెప్పి అన్నారు, అలా చేశాము. మరి మనం లాభం పొందామా లేదా? లాభం పొందినప్పుడు మనం ఏం చేయాలా? మనం పొందిన లాభాన్ని, మనం పొందినటువంటి మంచి మార్గాన్ని ఇతరులకు తెలియపరచాలి కదా. ఇలా తెలియపరచడంలో మనం వచ్చినప్పుడు మనం ఎవరికి రూపాయి ఇవ్వలేదు.
ఈవేళ మనం మీరు ఇట్లా శాకాహార ర్యాలీలు చేసి చక్కగా ఈ ఆదివారం పూట 3 నుంచి 6:30 వరకు ర్యాలీ చక్కగా 20 మందే, ఎంతమంది అనేది కాదు, ఇక్కడ స్వచ్ఛమైన పాలు గరిటె చాలన్నట్టుగా 20 మంది కలిసి ఒక వారం ఇక్కడ, ఇంకొక వారం ఇంకొక అక్కడ, మొత్తం 6-7 సెంటర్లో ఈ రకంగా అది కావలి టౌన్ మొత్తాన్ని కూడా మీరు ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. ఏం మంచి ఆలోచన? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటే అందుట్లో మనము ఉంటాం. మనం ముఖ్యంగా మనం చెప్పేది ఏమిటి? మనం ఏ మూగ జీవాలను చంపకూడదు, మాంసాహారం తినకూడదు. అంటే మనం నోరులోని జీవుల కోసం మనకి దేవుడు నోరిచ్చాడు. మనకి ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉంటే మనం ఒక్కళ్ళమే మంచి చెడు చెప్పగలిగేటువంటి బుద్ధి జ్ఞానం మనకుంది, వాటికి ఏట్లకి లేదు. మరి వాటి పనులు వారికి ఉన్నాయి, కానీ మనం తెలవక తినేస్తున్నాం. మరి మనం తెలవక తప్పు చేశాము, తెలుసుకున్నాము, ఆ శిక్ష మనకి, ఆ యొక్క కర్మ ఫలితం ఏముండదు. ఇప్పుడు మనం తెలుసుకున్న తర్వాత గురువు గారు ఏం చెప్పారు? మనం తెలుసుకున్న మంచిని ఇతరులకు చెప్పాలి అన్నారు. మరి చెప్పటంలో మనం మంచి పని చేస్తున్నాం కదా. మన ధ్యానం వల్ల ఏం చెప్పారు? ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం అన్నారు. అంటే మనం తెలవక చేసిన తప్పులన్నీ మనం తెలిసిన తర్వాత మానేయటం వల్ల మనం తెలవక చేసిన కర్మలన్నీ దగ్ధమైపోయినాయి. మరి ఇప్పుడు మనం మంచి పని ఏదైతే మనం తిని మానేసిన యొక్క విశేషం జనాలకి ఇది శాకాహార ర్యాలీ ద్వారా తెలియపరుస్తున్నామో అప్పుడు మనకేమవుతుంది? ముక్తి, మోక్షం. అంటే జన్మ లేకుండా కూడా చేసుకునే అవకాశం ఈ శాకాహార ర్యాలీలు చేయటం వలన. కాబట్టి మనము ఎంతో మంచి పని చేస్తున్నాం. మరి ఆ యొక్క ఈ మార్గాన్ని చూపెట్టినటువంటి గురూజీ ఏమిటి? బ్రహ్మర్షి పితామహపత్రిజీ. వారు ఉన్నప్పుడు యజ్ఞాలు చేశారు, మహాచక్రాలు చేశారు, ఇప్పుడు యాగాలు చేస్తూ ఉన్నారు. మరి ఈవేళ తిరుపతిలో ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అనేది ఎందుకు చేస్తున్నారంటే మనం చూస్తున్నాం ఈవేళ భూమండలం మీద ఎక్కడ చూసినా ఒక దేశం నుంచి ఇంకో దేశంకు యుద్ధాలు, బాంబులు వేసుకోవటం, నానా రకాలుగా హింసలు చేస్తూ ఉన్నారు. అంటే మనుషులు ఎంత టెన్షన్ పడుతూ ఉన్నారు అందరూ. ఈవేళ ఏ దేశం వాళ్ళు ఏ దేశం మీద ఏం బాంబులు వేస్తారో, ఎక్కడ ఎవరికి ప్రమాదం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. ఇక్కడ కూర్చున్నవాడు ఎక్కడ కావాలంటే అక్కడికి బాంబులు వేసేయచ్చు. అంటే ఆ విధంగా టెక్నాలజీ పెరిగిపోయింది. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఈ ఏదైతే ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి మొదలుపెట్టామో, మనం ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక్కటే ఆ యొక్క కార్యక్రమం చేయటానికి ఈ భూమి మీద కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో, మరి వారి పాద పద్మాల చెంత, అంటే మహతి ఆడిటోరియం అలిపిరి దగ్గర, మరి సెప్టెంబర్ 16 నుంచి 22 తారీఖు వరకు 7 రోజులు ప్రపంచ శాంతికై జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం. అది మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్యాశీస్సులు, మరి వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతోటి ఆ కార్యక్రమం అనుకున్నారు. అది అంతా రంగరంగ వైభవంగా అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి అక్కడ కార్యక్రమాలు. వచ్చే వాళ్ళందరికీ ఫ్రీ అకామిడేషన్, పెయిడ్ అకామిడేషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి అక్కడే మనకి తెలుసు కదా, మనకి మన ప్రోగ్రాంలు ఎక్కడ చేసినా కూడా మనం అక్కడ ఎవరైనా భోజనాలకు వచ్చినా, టిఫిన్లకు వచ్చినా అక్కడ ఉండటానికి కానీ మన ఎవరికి డబ్బులు తీసుకున్న టికెట్లు ఇవ్వము, వాళ్ళు టోకెన్లు తీసుకుని వాళ్ళ లైన్లో నుంచోవాల్సిన పని లేదు. అంటే మనం కడతాల్లో ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మందికి 11 రోజుల కార్యక్రమం చేస్తున్నామంటే ఎవరు లోపలికి రావాలన్నా ఒక రూపాయి ఎవరి దగ్గర మనం తీసుకోం. ఇస్తే తీసుకుంటాం, లేకుంటే లేదు. అయితే ఇస్తే అంటే ఏంటి? ఇప్పుడు అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. మరి అడగందా అమ్మ అన్నం పెట్టదప్పుడు మనం అడగాలి కదా. ఇప్పుడు మీరు ర్యాలీ చేశారు, మరి ఇవాళ తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది, అడగండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళన్నట్టు తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది, అన్నదానానికి మీ వంతుగా మీరు ఎంత ఇవ్వదలుచుంటే అంత ఇవ్వండి అని చెప్పి అడగండి. ఇస్తే ఓకే, సంతోషం. ఇవ్వకపోయినా సంతోషమే. ఇచ్చారనుకోండి, వాళ్ళకి తెలవకుండా ఎంత మంచి జరగాలో అంత మంచి జరుగుతుంది. మరి ఎందుకంటే ఈ అంటే మన ధర్మం చేయాలి. ఎవరైనా దానాలు అడుగుతూ ఉంటారు వెళ్తున్నప్పుడు, ఏ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకళ్ళు బాగా తాగి ఉంటారు, ధర్మం ధర్మం అంటాడు. అంటే అటువంటి వాడు ధర్మం చేయకూడదు. వాడు చేస్తే వాడు తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకొక క్వార్టర్ తాగుతాడు, ఆ తర్వాత వాడు ఏదో చేయకూడని పని చేస్తాడు. వాడు చేసిన తప్పులో మనం కూడా భాగస్వాములు. అటువంటి దాన ధర్మాలు చేయకూడదు. మనం ఎప్పుడైతే లోక కళ్యాణ కార్యక్రమాల కోసం ఎప్పుడైతే మనం ఈ అన్నదానానికి మనం మనం ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర వసూలు చేసి ఇస్తామో మనకి ఇచ్చిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అడగండి, తప్పేం లేదు. మేము కూడా జోళ్ళు బట్టి అడిగాం. నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం 38.5 సంవత్సరాలు సర్వీస్ చేసి మరి రిటైర్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. మరి ఈ యొక్క అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి నా యొక్క పరిస్థితి ఏమిటంటే, గురువు గారు చెప్పినట్టుగా ఒక మెడిసిన్ నేను యూజ్ చేయను, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళను. మరి నాకు ఎంత లాభం జరుగుతుంది? ఒకవేళ నేను ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉంటారు? అందరూ బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది.
మరి ఇది ఏది లేకుండా ఇవాళ నేను మానసిక ప్రశాంతంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఎవరి వల్ల ఉన్నాను? పత్రిజీ గురూజీ చూపెట్టిన మార్గంలో వారు చెప్పిన మాటలు విని దాన్ని త్రికరణ శుద్ధిగా నేను ఆచరించినప్పుడు నాకు ఆ ఫలితం దక్కింది. మరి నేను వారికి ఏమిచ్చి కృతజ్ఞత రుణం తీర్చుకుంటాను? ఇదిగో ఈవేళ ఈ ఛానల్లోకి మరి వాళ్ళందరూ రమ్మని చెప్పేసి అంటే రావటం జరిగింది. ఇవాళ మీ అందరిని కలుసుకుని ఎందుకు మేము ఇట్లా అంటే గత 20 రోజుల నుంచి ఇలా తిరుగుతూ ఉన్నాం మొత్తం కూడా. ఎందుకంటే మీరందరూ రావాలి, అందరినీ భాగస్వాములు చేయాలి. దీని వలన మనకు తెలవకుండానే ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా మంచి జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వాళ్ళు ఒక్కరికే సాధ్యమైన పని. కార్యకారణ సంబంధం అంటారు కదా, ఎవరు ఈ పని చేయలేరు. దీనికి చేయాలంటే దీనికి అర్హత కలిగిన వాళ్ళే చేయగలుగుతారు. అర్హత ఎవరికి ఉంటుంది అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. కాబట్టి అందరూ తప్పనిసరిగా అక్కడ రావాలి. ఓకేనా? ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు కదా, అదే మనం చెయ్యాలి. ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తే ఏదైనా సరే కార్యం జరుగుతుంది. ఎవరు పట్టినా మాకెందుకులే అనుకుంటే జరగాల్సిన కార్యాలు జరగవు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ అంతో ఇంతో ధ్యాన మహాయజ్ఞానికి దానం చేయాలి, చేయించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సహాయం చేయడం, దానం చేయడం ఇవి కూడా రాంగ్ వర్డ్సే, కరెక్ట్ వర్డ్స్ కాదవి. ఏదో చెప్పడానికి మనం మాటలు అట్లా అంటున్నాం, కానీ ఇప్పుడు ఇచ్చేది ఎవరి కోసం ఇస్తున్నాం? నేను ఇక్కడికి వచ్చాను, నేను ఎవరి కోసం వచ్చాను? నేను ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటున్నాం. ఇది ఒక అవకాశం అంతే. అక్కడ అవకాశం ఇస్తున్నాం. ఇచ్చేవాడు గొప్పాడా, పుచ్చుకునేవాడు గొప్పాడా? ఇచ్చేవాడు గొప్పాడు, పుచ్చుకునేవాడు గొప్పాడా? పుచ్చుకునేవాడు గొప్పాడు. ఇచ్చేవాడేమో డబ్బులు ఇస్తున్నాడు, పుచ్చుకునేవాడు పుణ్యాన్ని ఇస్తున్నాడు. ఎవడు గొప్ప అక్కడ? ఇప్పుడు మీరు యజ్ఞానికి డొనేషన్ అడుగుతున్నారు, 100 రూపాయలు ఇస్తున్నాడు, లేదా 1000 రూపాయలు ఇస్తున్నాడు, అక్కడ డబ్బులు ఇస్తున్నాడు. కానీ మీరేమి ఇస్తున్నారు? ఆ యజ్ఞ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నారు కదా. అందుకని సహాయం చేయడము, దానం చేయడం అనే వర్డ్స్ కూడా రాంగే. పత్రికారు అంటారు, పిరమిడ్ మాస్టర్లు పెద్ద స్వార్థపరులు అంటాడు సార్. మనం 1000 రూపాయలు ఇచ్చి నాకు మోక్షం కావాలంటాం మనం, అవునా కదా? సో ఫ్రెండ్స్, ఇది ఒక అవకాశం అంతే, మనకు కానీ వాళ్ళకి కానీ ఎదుగుదలకి, ఆత్మ ఎదుగుదలకి ఇది ఒక అవకాశం అంతే. అక్కడ ఎవరు దేని ఉపయోగించారో వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతే. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ఇక్కడ సారు ఇప్పుడు ఇచ్చినటువంటి కొద్దిసేపు చెప్పినటువంటి విషయాల్లోనే నాకు చాలా విషయాలు క్లారిటీ అయ్యాయి. ఈ మనం శాకాహార ర్యాలీకి వెళ్లే ముందు కూడా సార్తో ఒక మాట చెప్దాం అనుకున్నాను. సార్ నేను రాలేను, నాకు కాల్ నిన్న కూడా ఇంట్లో జస్ట్ ఇప్పుడు నేను 1.5 నుంచి వాకింగ్ మానేశాను, నడవట్లేదు. జస్ట్ నిన్న మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇంట్లోనే కొద్దిసేపు ఒక 10 నిమిషాలు నడిచాను. బట్ నిన్న నైట్ నాకు మళ్ళీ కాలు నొప్పి వచ్చేసింది, చేత అవ్వలేదు. స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చెప్దాం అనుకున్నాను, కానీ మనసులో వద్దు వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరి వచ్చేసని సార్ చెప్పారు. 3.5 కిలోమీటర్ మీద అటు ఇటు తిరిగాము. బట్ ఏమాత్రం నొప్పి లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి కూర్చున్నాను అనమాట. అది నిజంగా చాలా అద్భుతంగా నన్ను నేనే చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇందనక నుంచి కూర్చొని. నిన్న ఇంట్లో 10 నిమిషాలు తిరిగితే కాలు నొప్పి వచ్చేసింది, 1.5 నుంచి ఆపేశాను. ఇవాళ ఇంతసేపు ర్యాలీలో తిరిగాను, నాకేమీ లేదు. అదే చెప్పారు, సేవ అనేటువంటి ఆ మార్గంలో గనక మనం నడుస్తూ ఉంటే ఇవన్నీ మనం ఇతరుల కోసం చేస్తాం కాబట్టి మన కర్మలు అనేటువంటివి మనం ఫ్రీగా సేవ వెళ్తాం కాబట్టి మన కర్మలు అలా పోతూ ఉంటాయని నిజంగా నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. ఇక మీదట ఏ ర్యాలీ జరిగినా తప్పకుండా నేను వస్తానని సార్కి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తర్వాత సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, మనకి త్వరలో ఇక్కడ తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉందని. ఈ కార్యక్రమంలో మన అందరం కూడా చక్కగా పాల్గొని అక్కడ జరిగేటువంటి అన్నదాని కార్యక్రమానికి కావలి తరపు నుంచి మనందరం విరివిగా విరాళాలు సేకరించుకొని గొప్పగా సార్ వాళ్ళకి అందజేసి ఈ కార్యక్రమాన్ని మనందరం జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఇది చాలా చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. సారు వాళ్ళు చాలా వారి క్లాసు వినాలి. మనం పిఎంసిలోనే క్లాస్ చూస్తుంటాం, కాంతి ధ్యానం ఇవన్నీ చాలా చూస్తుంటాం. అటువంటిది సార్తో పాటు ఈరోజు కూర్చొని వారు మన సెంటర్కి వచ్చి చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చి
మన అందరి మదిలో ఉండే చాలా ఆ, సమస్యలకి సమాధానాలు చాలా క్లారిఫై చేశారు, చాలా చక్కగా చెప్పారు. అసలు ఈ మహాయజ్ఞానికి, ఈ ప్రపంచ శాంతి కోసం ఈ చేస్తున్న చాలా గొప్ప అవకాశానికి ఈ సార్ చెప్పినట్టు ముందు నేను కావాలంటే ఇస్తాను ఒక 5,000 అన్న ఆ భావన నాలో ఉండేది. నేను తిరిగి ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి చేయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఏదో పని ఒత్తిడి కానీ ఏదైనా కానీ, ఆ మొహమాటం కాదు. అట్లా ఇప్పుడు అటువంటిది చాలా క్లారిటీగా చాలా సార్ చాలా బాగా చెప్పారు. చాలా అది ఇప్పుడు అవన్నీ సమస్యలు క్లియర్ అయిపోయినాయి. నేను స్వయంగా వెళ్ళి జోలి పట్టుకునేదానికి కూడా సిద్ధమైపోయాము. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కోటి కోటి ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు తెలుసు కదా, విజయభాస్కర్ రెడ్డి. ఇక్కడ మాది సొంతూరు వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మాసవారి అనే గ్రామం. 2015లో కావలికి రావడం జరిగింది. కావల్లో వ్యాపారరీత్యా రావడం జరిగింది. అయితే అది వ్యాపారం కొద్దిగా లాస్లో వచ్చి మళ్ళీ ఆర్థిక సమస్యలు ఎదురయ్యి నేను 2007 నుంచి ఇంటర్ చదివేటప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. అట్లా 2015లో కావలికి రావడం, ఇక్కడ వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో లాసులు రావడం, మళ్ళీ ఆర్థిక సమస్యలు రావడం, డిప్రెషన్లోకి వెళ్ళడం. పత్రి సారు ధ్యానంలో కనపడి నువ్వు ఇక్కడ కూడా ప్రచారం చేయాలని చెప్పారు. అప్పుడు 2017లో నెల్లూరులో జరిగిన IFSS ప్రోగ్రాంలో నెల్లూరు మాస్టర్స్ని కలవడం, వాళ్ళ ద్వారా కావలి మాస్టర్స్ని కిషోర్ రెడ్డి గారిని కలవడం, ఆయన ద్వారా మరి ఇక్కడ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. 2018 మే 20న ఒక ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని దానికి ఏం పేరు పెట్టాలి సెంటర్ కనుక్కున్నప్పుడు నాకు ధ్యానంలో ఒక లేడీ, ఒక ఆమె కనపడి నాకు చేతిలో పిరమిడ్ పెట్టింది. ఆమె ఒక కోతిలా మారిపోయింది. అప్పుడు శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు వచ్చింది. అట్లా 2018 మే 20న శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం స్టార్ట్ చేయడం, ప్రతి ఆదివారం క్లాసులు, శాకాహార ర్యాలీలు, ఇంటింటా ధ్యానాలు, స్కూల్స్కి, కాలేజీలకి, హాస్టల్కి వెళ్ళి ధ్యానం చెప్పడం. అట్లా మరి ఎంతోమంది ధ్యానం చేసుకుంటా మరి దాని ద్వారా ఈరోజు మనకి మరి మాధవరావు సార్ ద్వారా సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం, డాక్టర్ మహేష్ సార్ ద్వారా మరి మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రం, అలాగే నరేంద్ర గారు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం, అట్లాగా మరి మధు సార్ది శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రం, మాధురి గారిది శ్రీ మారుతి ధ్యాన ఆరోగ్య కేంద్రం, స్పిరిచువల్ టాబ్లెట్స్, అట్లాగా. అలాగే పాత మనకి 2012 ముందర 5 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి కావల్లో. బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని, ఉషా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని, అవి కూడా యాక్టివ్లో రావడం, ఉషోదయ పిరమిడ్ ధ్యాన కేంద్రం. అట్లాగా ఇవన్నీ అందరం మరి అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లోని ప్రతి ఆదివారం క్లాసులు నిర్వహించడం. అట్లాగే మహావతార్ బాబాజీ గారు చెప్పినట్టు నాకు దాతలు వస్తారు, వాళ్ళు స్థలం ఇస్తారు నీకు పిరమిడ్ కట్టుకోవడానికి అని చెప్పారు. అట్లాగే మరి దాతలు మస్తానం గారు, మాల్యాద్రి గారు, సంగటి మాల్యాద్రి గారు, మస్తానం గారు దంపతులు ధ్యానంలోకి రావడం, వాళ్ళు మరి ఒక 28 అంకణాల స్థలాన్ని పిరమిడ్కి ఇవ్వడం, అక్కడ బాబాజీ ధ్యానాశ్రమాన్ని నిర్మించడం. 2022 నవంబర్ 30వ తేదీన అక్కడ శంకుస్థాపన చేసాం. 2023లో అదే నవంబర్ 30నే బాబాజీ పుట్టినరోజునే మనం ఓపెనింగ్ చేసుకున్నాం. అట్లా మరి ఇట్లా కావల్లో చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లా మనకి ఈ పత్రి సారు 4-5 సార్లు వచ్చారు. కావాలంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అట్లా 2019లో నేను పిరమిడ్ పార్టీకి నామినేషన్ చేసినప్పుడు పత్రి సారు స్వయంగా వచ్చి నా చేత నామినేషన్ వేయించడం. అట్లా పత్రి సార్ మరి లాస్ట్ టైం 2021లో అక్టోబర్లో మరి ఈ బిల్డింగ్ ఓపెనింగ్కి, ఇక్కడ ఈ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి పత్రి సార్ చేతుల మీదుగా ఇది ఓపెన్ అవ్వడం, సార్ భౌతికంగా రావడం కూడా అదే చివరిసారి. అట్లా మరి మనకి కావల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు మనకి సెప్టెంబర్లో 16 నుంచి 22 వరకు జరిగే ఈ ప్రపంచ శాంతికి జ్ఞాన యజ్ఞం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎనర్జీస్ చాలా అవసరం అనమాట మన ధ్యానులందరికీ, ప్రపంచానికి అందరికీ. మరి ఆ ధ్యాన యజ్ఞంలో అందరం పాల్గొందాం. ఆ ధ్యాన యజ్ఞం అద్భుతంగా జరిగేదానికి మన యొక్క సహాయ సహకారాలు అందిద్దాం. మరి ఈరోజు బాలకృష్ణ సార్ రావడం, సారు ఫస్ట్ జ్యోతి సార్ తీసుకొచ్చారు. సార్ పేరు రామ్మోహన్ సార్. సార్ అప్పటి నుంచే పరిచయం ఉంది. సార్
అట్లాగా మరి బాలకృష్ణ సార్ అంటే ఆయనకి నేను ఏకలవ్య శిష్యుని అనమాట. సార్ వల్ల నేను ఎంతో మంది నాకు ఎందరో మహానుభావులు సహకరించారు. సారు మరి ఏదైతే ఇన్నర్ జర్నీ ఉందో గ్రూప్ 11 గ్రూప్లోనే ఉన్నానమాట. ఆ గ్రూప్లో ప్రభోజ్ అత్యుత్ సారు వాళ్ళ డాక్టర్ లహరి మేడం, అలాగే సేత్ మనకి ధ్యానం చేపిస్తారు శ్రీనివాస్ సారు. ఆ గ్రూప్లోనే నేను 11లో ఉన్నాను. మరి ఆ గ్రూప్లో ఉండి ఇన్నర్ జర్నీ ద్వారా ఇంత జ్ఞానాన్ని పొంది మరి నేను ఈరోజు మన బాబాజీతో అంతలా అనుసంధానం అయ్యి పిరమిడ్ నిర్మించడం, క్లాసులు చెప్పడం, ఇట్లాగా క్లాసులు నిర్వహించడం, శాకాహార ర్యాలీలు చేయడం జరుగుతూ ఉంది. అలాగా నేను బాలకృష్ణ సార్కి చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడైతే 2021లో ప్రతిసారి వచ్చినప్పుడు మేము ఎంత ఆనందపడ్డామో ఈరోజు మీరు రావడం కూడా మాకు అంత ఆనందంగా ఉంది. వాట్సాప్లో చూశాను సారు గూడూరు వచ్చారు ఈరోజు ఉదయం, అక్కడ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కావాలి కూడా వస్తే బాగుండు అనుకున్నాను. సారే ఫోన్ చేసి కావాలకు వస్తున్నాను భాస్కర్ రెడ్డి అని చెప్పడం మరి చాలా అద్భుతంగా ఉంది. మరి ఈసారి వచ్చినప్పుడన్నా మీరు బాబాజీ ధ్యానాశ్రమాన్ని ఒకసారి విజిట్ చేయాలి సార్. చాలా అద్భుతమైన ఆశ్రమం. ఆ ప్లేసే చాలా అద్భుతమైనది అనమాట. అక్కడి నుంచి సర్పలోకానికి దారి ఉండడం, బాబాజీ ఆ ప్లేస్ని ఎంచుకోవడం, అట్లా మరి బాబాజీ ధ్యానాశ్రమం మనకు కావాలో అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలు అద్భుతమైనవి. ఎక్కడ ధ్యానం చేసినా మనం డీప్గా ధ్యానంలోకి వెళ్తాము. ఇలా పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, అట్లాగే స్కూల్స్కి మన పావని గారు కానీ, కృష్ణవేణి గారు కానీ, గీతా గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు. క్రౌన్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అట్లా 8 ధ్యాన కేంద్రాలు ఎక్కడా లేదు. ఇలాగా మన కావల్లోనే అందరూ కలిపి చేసుకునేది అనమాట. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మరొకసారి బాలకృష్ణ సార్కి, రామ్మోహన్ సార్కి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ కావాలి రావడం. ఎందుకంటే నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ బ్యాక్ లేదంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చా. ఒకప్పుడే పిరమిడ్ ఒకటి కట్టే స్టార్ట్ చేశారు. 2 పిరమిడ్లు ఒకచోటే ఉన్నాయి. ఇక్కడ 2 పిరమిడ్లు ఒకచోట, అదే ఫస్ట్గా కట్టారా? అంటే ఒకే చోట 2 పక్క పక్కన లేవా పిరమిడ్లు ఉన్నాయా? అక్కడేనా? ఓకే. అప్పుడు కడుతున్నారనేది తెలిసింది నాకు. అప్పటి నుంచి నేను త్వరగా రాలా. ఇదే ఫస్ట్ టైం కావాలి రావడం. మళ్ళీ అప్పుడు ఏమైనా వచ్చానట్టు కూడా నాకు గుర్తులేదు, విన్నాను అంతే. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ చక్కగా వారానికి ఒక సెంటర్ వాళ్ళు ర్యాలీ చేసుకుంటూ అదొకటి మంచి ఆలోచన. అంటే ఇది పోటీ అనేది లేకుండా ఏకత్వంతో, అంతే కదా, ఏకత్వంతో మీరు వర్క్ చేస్తున్నారు. మరి అట్లాగే భాస్కర్ రెడ్డి ఎంత సర్వీస్ చేస్తాడో మీ అందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా స్టేజీ వెనకమాలుండి సేవాదళ్ళలో ఎంతో సర్వీసు చేస్తాడు. ఆ సర్వీస్కి గిఫ్ట్గానే అతనికి ఆ పిరమిడ్ మాస్టర్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో హైయెస్ట్ స్థితి ఏంటంటే సేవే. గుర్తుంచుకోండి, ఏ స్థితిలో అయినా కూడా సేవే హైయెస్ట్ స్థితి. అంటే నువ్వు ఉన్నతంగా ఎదిగావు అనే దాని గుర్తు ఏంటంటే నువ్వు చేసే సేవ. నేను ఒక 100 గ్రంథాలు చదివాను, నేను 100 గంటలు ధ్యానం చేశాను, లేదంటే 1000 గంటలు ధ్యానం చేశాను అంటే నువ్వు గొప్పవాడు కాదు. నువ్వు సేవ చేస్తున్నావా లేదా, అదే నీ స్థితిని తెలుపుతుంది అక్కడ. అర్థమైందా? అందుకని మన చేతికి ఏ అవకాశం వచ్చినా దాన్ని వదిలిపెట్టకుండా చేయగలిగినంత మనం ఆ సర్వీస్ అనేది ఎప్పుడు కూడా చేయాలి అక్కడ. ఓకే. మరి ప్రతి ఒక్కళ్ళు ధ్యానయజ్ఞానికి రండి. అందరికీ చెప్పండి, మీ బంధువులకి మిత్రులకి చెప్పండి. అందరూ మీకున్న పరిచయాలను బట్టి, రిలేషన్స్ని బట్టి, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ బంధువుల సర్కిల్ని బట్టి ఒక బుక్ కానీ 2 బుక్లు కానీ తీసుకుని వెళ్ళి అడగండి. అది ఇచ్చినా ఇవ్వకపోయినా అడగడం వరకు మన బాధ్యత. అందరూ బుక్లు తీసుకెళ్ళి అడగండి. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు కష్టాలు ఇబ్బందులు బాగా పడుతున్నారు అన్న వాళ్ళకి పనిమాల తీసుకెళ్ళి ఇవ్వండి బుక్. ఎందుకంటే ఆ సర్వీస్ వాళ్ళతో చేపించండి. బాగా ఇబ్బందిగా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇంకా వేరే రకాల ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీకు దగ్గర వాళ్ళకి బుక్ ఇచ్చి అందరి దగ్గర అడగమని చెప్పండి.
ఓకే, సో అది ఫ్రెండ్స్. మరి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మన ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతోటి మీరేం మాట మన కలియుగ ప్రత్యక్ష దైవనటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతోటి వెంకటేశ్వర స్వామి పద్మముల యొక్క సన్నిధిలో అలిపిరి దగ్గర మహతి ఆడిటోరియంలో ప్రపంచ శాంతికై సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. పిఎస్ఎస్ఎం మరి పిఎంసెఫ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క యజ్ఞానికి కావలి పట్టణంలో ఉండేటువంటి పిరమిడ్ సెంటర్ల మాస్టర్లు అందరూ కూడా ఈరోజు వారికి ఆహ్వానం చెప్పడానికి ఇక్కడ మన పిఎంసి ఛానల్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. మరి భాస్కర్ రెడ్డి గారు, మరి ఇక్కడ పిరమిడ్ కేంద్ర మాధవరావు గారు, కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా అద్భుతంగా ఈరోజు శాఖాహార ర్యాలీ చేసుకుని రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరుపతి యజ్ఞానికి రావాల్సిందిగా వారికి ఆహ్వానం పలకటానికి రావడం జరిగింది. అందరూ కూడా తిరుపతి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. పత్రిజ్ మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాఖాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి ఓం నమో వెంకటేశాయ.